అంటే చాలామంది ఐవీఎఫ్ అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకవేళ ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తే సో ఫస్ట్ ఏం చెప్తారు? అంటే ఒక పేరు మీ దగ్గరికి వచ్చినప్పుడు సో న్యాచురల్‌గా వాళ్ళకి పిల్లలు అవ్వట్లే. సో 1 ఇయర్ అయిపోయింది. దాని తర్వాత మీరు ఏం చేస్తారు ఫస్ట్ వాళ్ళకి? ఏం చెప్తారు? సో ఒక కపుల్ వచ్చినప్పుడు అండి డైరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది ఉండదు, మంచి హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. సో మాకు కూడా వాళ్ళని అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు జస్ట్ సిల్లీ ఇష్యూస్ ఉంటాయి. సిల్లీ అని మనం అనుకుంటున్నాం, వాళ్ళకి పెద్ద ఇష్యూస్. యంగ్ కపుల్స్ కదా, సరిగా ఇంటర్కోర్స్ ఈ కాలంలో కూడా చేసుకోకపోవడం అనేది, డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ సెక్స్, ఇట్స్ ద రైట్ టైం, అండం ఎప్పుడు విడుదలవుతుందో తెలియకపోవడము, ఆ కారణాల వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది కూడా ఉంటుంది. సో ఈ అర్థం చేసుకునే ఫస్ట్ సెషన్ చాలా ఇంపార్టెంట్. హిస్టరీ తీసుకుంటాం, ఎన్నేళ్ళైంది పెళ్ళై, రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ ఉందా, అండ్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా, ఎన్ని రోజులు పీరియడ్స్ ఉన్నాయి, అండ్ పీరియడ్ అప్పుడు పెయిన్ ఎలా ఉంది, అవన్నీ తీసుకుంటాం అనమాట. హిస్టరీ, తనకి ఏదైనా సర్జరీస్ ఉన్నాయా, హార్మోన్స్ బాగున్నాయా, థైరాయిడ్ తెలుసాక, ఇవన్నీ తీసుకున్న తర్వాత హస్బెండ్ ఎప్పుడైనా కణాల పరీక్ష చేయించుకున్నారా, ఇవన్నీ కనుక్కుంటాం అనమాట. కనుక్కున్న తర్వాత ప్రీవియస్ రిపోర్ట్స్ లేవనుకోండి, అసలు ఏమీ లేవు, 1 ఇయర్ పాటు మీరు అన్నట్టు ట్రై చేశాక వచ్చారు, అలాంటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయాలి. సో పీరియడ్కి 2వ రోజు చేస్తే చాలా మంచిది. ఇది నేను నా వీడియోస్లో చెప్తాను, ఎందుకంటే ముందే వచ్చేసి బయట ఊరు నుంచి వస్తారు, ముందే వచ్చేస్తే వాళ్ళకి టైం వేస్ట్.